ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్రమంతా ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక అసహనం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో అదే సందర్భంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతుంది. సో వాస్తవాలేంటి, ఏం జరుగుతుంది అనే వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు? ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏం చేసింది, కాపు సామాజిక వర్గం నమ్మితే 2 చోట్ల ఓడించారు అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ ఇండోర్ మీటింగ్లో కనీసం మనసు విప్పి మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఇండోర్లోకి వచ్చినటువంటి జన సైనికుల్ని తయారు చేసినటువంటి సభ్యత్వాలు తయారు చేసినటువంటి నాయకులు, మా నాయకుడు ఇప్పటికైనా మనసు విప్పి మాట్లాడతాడేమో, జన సైనికులకి జరిగేటటువంటి ఇబ్బందులు, జన సైనికులు తెలుగుదేశం పార్టీ వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటన్నిటి మీద వివరణ ఇస్తారనే ఆశతోటి వెళ్ళారు. ఆ ఆశని నిరాశ చేశాడు. ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు కాపులని గోగాకులో పురుగులాగా తీసేశాడు. కాపుల్ని గోగాకులో పురుగులాగా తీసేశాడు. 2019లో నన్ను గెలిపించలేదు కాబట్టి మీరు కాపులు కాదు, లేదు నాకు అండగా నిలవలేదు కాబట్టి మీరు కాపులే కాదు. అసలు కాపులు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండారా లేదా అనే మీమాంసలో మాట్లాడుతూ నేను ఒక కులానికి చెందినోడిని కాదు అని అంటాడు. ఒక కులానికి చెందినోడిని కాదు అనే వ్యక్తి 2019కి ముందు కానీ 2019 తర్వాత కానీ నాకు ఒక్క సీటు గెలిపించండి నేను ముఖ్యమంత్రిని అవుతాను, కాపులందరూ ఏమయ్యారు, మనం ఆంధ్ర రాష్ట్రంలో విభజిత ఆంధ్ర రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉంది అని కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడిన మీటింగులు చాలా ఉన్నాయి. మరి పదవి కోసం నేను పార్టీ స్థాపించలేదు అంటున్నాడు నిన్న తాజాగా. పదవి కోసం పార్టీ స్థాపించకపోతే పదవి ఇప్పుడు ఎందుకు తీసుకోవటం? ఉప ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదుగా, బేషరతుగా నువ్వు మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు చెవులు పట్టుకోనో కాలర్ పట్టుకోనో పనులు చేపించచ్చుగా. నీకు కేంద్రం అండ ఉంది. కేంద్రం అండతోటి చంద్రబాబు నాయుడికి బేషరతుగా మద్దతు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా అభివృద్ధి చేయొచ్చుగా. అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? ఒక్క మాట చెప్పమానండి. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నావు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని పంచెలోడ తీసి కొట్టిస్తాను అని అన్నావు. రాజశేఖర రెడ్డి గారిని పంచెలోడ తీసి కొట్టిస్తే నీ అన్నని నిన్ను రాష్ట్రం విడిచిపెట్టిపోయేటట్టు చేశారు. ఆ తర్వాత 2014లో నువ్వు జనసేన పార్టీ పెట్టావు. జనసేన పార్టీ పెట్టి ఈ రోజుకు 12 సంవత్సరాలు అవుతుంది. 2014లోనేమో బీజేపీని అడ్డం పెట్టుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగావు. 2019లోనేమో నేను వీరుణ్ణి, సూర్యుడిని, విక్రమార్కుణ్ణి అని లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీని, తదితర పార్టీలన్నింటినీ కలుపుకొని పోటీ చేశావు. 99% డిపాజిట్లు కూడా దక్కలేదు జనసేన పార్టీకి. ఒక్కటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా ప్రశ్నించడానికే వచ్చి, మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడటానికే వస్తే, మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళైతే 2019లో కనీసం మీరు నిలబడ్డ సీటైనా గెలవాలి. సరే గెలవలేదు, దానికి కూడా ఒప్పుకుందాం. 2019లో మీరు నిలబడ్డ సీట్లు కూడా గాజువాక, భీమవరంలో గెలవలేదు, దానికి కూడా ఒప్పుకుందాం.
నిన్ను ప్రజలు ఆదరించలేదు, నీకు 5% 6% ఓటింగ్ వచ్చింది, డిపాజిట్లు కూడా రాలేదు. అప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? మీకు బుద్ధి రాలేదు. అప్పటికైనా ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఓట్లు ఎవరిని నమ్మేస్తారు, ఎవరి కోసం వేస్తారు, ఎవరు పని చేస్తారని నమ్ముతారు, ఎవరు పని చేయరని నమ్ముతారు అనే ఆలోచన ఈరోజు కూడా మీరు చేయట్లా. ఇప్పుడు తాజాగా నేను ఆయన చేసిన వ్యాఖ్యల్లో కాపులని అటు ఆంధ్ర ప్రజల్ని కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మీకు ఒక భావం లేదు, మీకు ఒక ఉద్వేగం లేదు, మీలో ఒక చైతన్యం లేదని చెప్పి. మరి ఏ కాపు సామాజిక వర్గం ఓట్లతో ఆయన పిఠాపురంలో నెగ్గినట్టు? మరి ఇప్పుడు పిఠాపురంలో దాదాపు 90,000 మంది ఓటర్లు కాపులు ఉన్నారు. మరో ప్రక్క స్థానికంగా బలం ఉన్నటువంటి నాయకుడు వర్మ, మరో ప్రక్క వైసీపీ నుంచి వచ్చిన పెన్నం దొరబాబు. ఇలా ముగ్గురు కలిస్తే నువ్వు గెలవగలిగావు, కాపులందరూ ఓటేస్తేనే గెలవగలిగావు. ఆ కాపుల్ని కనీసం వాళ్ళకన్నా ఏమన్నా మంచి చేస్తున్నావా? పిఠాపురంలో వాళ్ళకి మంచి. అసలు కాపులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు పనికిరాని వాళ్ళు అనే విధంగా మాట్లాడావు. అసలు ప్రజలను ఉద్దేశించి అంతేనా మీరు మాట్లాడేది? ప్రజలను ఉద్దేశించి ఒకవేళ నిజంగా ప్రజలు నిన్ను ఎన్నుకోకపోయినప్పటికీ, నిజంగా ప్రజలు నీ మీద అభిమానం చూపకపోయినప్పటికీ, మీరు ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరి దయాదాక్షిణ్యంగానో ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి, అంటే మోడీ గారి దయాదాక్షిణ్యం మీద అయినటువంటి వ్యక్తివి, నువ్వు ప్రజల్ని ఏ ఉద్దేశం ఎలా మాట్లాడాలా? మీరు నన్ను ఆదరించపోయినప్పటికీ నేను మీ సేవలోనే ఉంటాను అని చెప్పాల్సింది పోయి 5.5 కోట్ల ఆంధ్రులు పనికి మాలిన వాళ్ళు అనే విధంగా మాట్లాడారు. ప్రజలను తోలనాడొచ్చండి. ఒక రాజకీయవేత్తగా ఉండి ప్రజల్ని తోలనాడావు, కులాన్ని తోలనాడావు, నీ అంట ఉండే వ్యక్తుల్ని అనుసరించలేకపోతున్నావు. నిన్ను నమ్మి నీ అంట నడిచి జన సైనికులందరూ దాదాపు 10 లక్షల సభ్యత్వాలు చేర్చారని మీరే చెబుతున్నారు. ఆ సభ్యత్వాలు 10 లక్షలు కాదు, మీ ఇష్టం వచ్చిన సభ్యత్వాలు. ఆ సభ్యత్వాలు చేర్చినటువంటి నాయకులందరూ అక్కడ ఇండోర్ మీటింగ్లో అటెండ్ అయ్యారు. మీరు మనసు విప్పి వాళ్ళ కష్టాలు ఏమైనా విన్నారా? ప్రజానాయకుడు అంటే ఏంటి అర్థం? ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలి? నువ్వు స్టేజీ మీద ఉండి మీ ఇబ్బందులు చెప్పండి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పండి అని ఎవరికైనా మైకిచ్చి అడగగలిగావా? అడగలేనప్పుడు నువ్వు ప్రజానాయకుడు ఎట్టవుతావు? అడగలేనప్పుడు నువ్వు ప్రజలు నిన్ను ఎందుకు ఆదరిస్తారు? నువ్వు వాళ్ళ విషయాలు తెలుసుకున్నప్పుడు కులమైనా నీకు అండగా ఎందుకు ఉంటుంది? ఇప్పటికే కాపు కులం దాదాపు 50 నుంచి 60% జారిపోయింది. ఇంతకుముందు కాపు కులానికి ఒక విలువ ఉండేది. ఏ ప్రభుత్వమైనా రాజశేఖర రెడ్డి గారి కానించి, ఉమ్మడి ఆంధ్ర కానించి, విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఆ కులానికి ఒక విలువ ఉండేది. మంత్రివర్గంలో దాదాపు మేజర్ సభ్యులు కాపులు మంత్రులుగా ఉన్నారు, గుర్తుందో లేదో. అంటే ఉద్దేశం ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని మన పరిపాలనలో భాగంగా పెద్దాళ్ళని తీసుకొని పరిపాలనలో భాగంగా ఆ కులాన్ని ఏదో రకంగా పార్టీకి అఫిలియేట్ చేసుకొని ఉద్ధరించాలనే ఉద్దేశంతో పార్టీలు ఆ రకంగా ఇచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో కానివ్వండి, ఎన్టీఆర్ గవర్నమెంట్లో కానివ్వండి, రాజశేఖర రెడ్డి దాకా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడు. ఇవాళ నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నిన్ను ముందుకు నెడితే ఏదో 20 సీట్లో 21 సీట్లో వాళ్ళు ఏదో ఏరుకోరి పారేస్తే ఆ ఏరుకోరి పారేసిన సీట్లో 10-12 మంది తెలుగుదేశం వాళ్ళని మీ పార్టీ సభ్యత్వాలు ఇచ్చి గెలిపించి మీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే మీరు ఏం చేశారు? కులం పక్కన పెట్టండి, వ్యవస్థకి ఏం చేశారు? వ్యవస్థలో మీరు ఏమి అభివృద్ధి సాధించారు? మీ పార్టీ పరంగా పక్కన పెట్టిన వ్యవస్థలో అసలు మీరు ప్రజలకి
ఏమి చేయగలిగారు? ప్రభుత్వాన్ని ఏమి ప్రశ్నించగలుగుతున్నారు? ఈరోజు అమరావతి చూద్దాం. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యంగా ఈ నారా లోకేష్ వ్యాఖ్యలు, ఫైటర్ జెట్ల గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? ఇది హాస్యాస్పదంగా ఉంటుందండి. నారా లోకేష్ గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు ఆయన చేసే మంత్రి పదవికి కానీ, ఆయన చేసే ఐటీ శాఖకు కానీ, లేకపోతే విద్యాశాఖకు కానీ, నిన్న పోయినటువంటి కార్యక్రమానికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఫస్ట్ పాయింట్. ఆయన డిఫాక్టో సీఎం గారని అంటున్నారు. ఆ డిఫాక్టో సీఎం హోదాలోనే అడిగిపోయినట్టుంది నా అభిప్రాయం. ఇప్పుడు మాది ఫ్యాక్షన్ పార్టీ అంటున్నాడు, వాళ్ళది ఫైటర్ జెట్ పార్టీ అంటున్నాడు. ఫైటర్ జెట్ పార్టీ అంటే ఏందండి? పోయి బార్డర్లో ఉన్నాయా నీ పార్టీని తెచ్చపోయి ఏడెందుకు నువ్వు ఫైటర్ జెట్ పార్టీవే? మాది ఫ్యాక్షన్ పార్టీ అన్నావు. మాది ఫ్యాక్షన్ పార్టీయా? ఎక్కడా చెప్పు? ఏ ఊర్లో గత 2019 నుంచి తగాదాలు జరిగి ఫ్యాక్షన్లు జరిగినాయి చెప్పండి. ఏ ఊర్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలన్నింటినీ సమన్వయపరిచి వాళ్ళని ఒక తాటి మీదకి తెచ్చి, 2 వర్గాలను తాటి మీదకి తెచ్చి వాళ్ళని ఆదరించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ జరగడానికి వీలు లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎప్పుడు ఎక్కడ ఫ్యాక్షన్ జరిగిందో నువ్వు ఒక్కసారి చూపించగలుగుతావా? మీ తండ్రి గారి గవర్నమెంట్లో నేను చూపిస్తాను. 2014 నుంచి 19 వరకు. అసలు ఫైటర్ జెట్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఫైటర్ జెట్ ప్రస్తావన అంటే అసలు ఫైటర్ జెట్ అంటే అబ్బాయికి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఫైటర్ జెట్ అంటే ఇది యుద్ధ విమానం. అవును, అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటున్నాను. ఫైటర్ జెట్ అంటే మేము అంత ఫాస్ట్గా స్పీడ్గా దోసుకుపోతాం, మీరు ఫ్యాక్షన్లో ఊళ్ళలో తగాదాలు పెడతారు అన్నాం. మాది కాదు ఫ్యాక్షన్ పార్టీ, వాళ్ళది ఫ్యాక్షన్. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇది పరిశీలన జరిగింది కదా అనంతపురం. 100% ఇది వైఎస్ఆర్ ఉన్నప్పుడే పరిశీలన. అదేంటి సార్ అది? 2009లో రష్యాకు సంబంధించినటువంటి ఈ ఏరోక్రాఫ్ట్ కంపెనీ తోటి ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఎఫ్జిఎఫ్సి. ఆ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2010లో పార్లమెంట్లో అగ్రిమెంట్ల మీద సైన్ అయింది. 2010లో పార్లమెంట్లో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. మన పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2009లోనే మనకు ఆఫర్ ఇచ్చారు. ఏది? పార్లమెంట్లో సైన్ కాక ముందే 2007లో రష్యాతోటి ఒప్పందం కుదిరిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే కేంద్ర గవర్నమెంటు ఇట్లా మీ రాష్ట్రంలో ఈ ఫైటర్ జెట్ విమానాల ఫ్యాక్టరీ పెట్టాలి, దానికి అనువైన ప్రాంతం ఏదంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, అనంతపూర్ జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుందయ్యా, దానివల్ల ఒక 10,000 మందికి ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి, తద్వారా ఒక 50,000 మందికి అనధికారికంగా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో 2009 చూడండి, మినిట్స్ చూడండి, 2009 మినిట్స్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. నేనేదో ఆషామాషాగా చెప్పట్లా. మడకసిర ప్రాంతం 2009 రికార్డులు చూడండి, మినిట్స్ చూడండి. గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ చేతిలో చూడటానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత 2018లో రష్యన్ గవర్నమెంట్ తోటి మనం కుదుర్చుకున్న తర్వాత ఆ రష్యన్ గవర్నమెంట్ ఒక 5-6 సూత్రాలతోటి మొదలు పెడితే ఆ సూత్రాలను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదని ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సిల్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏఎంసీఏ అనేది పెట్టి అడ్వాన్స్డ్ కంబర్ట్ ఏరోక్రాఫ్ట్ అనేది ఉందండి. ఆ సంస్థ కింద పెట్టి ఫైటర్ జెట్ విమానాలు తయారు చేయడానికి అప్పుడెప్పుడో పూర్వం పార్లమెంటు రికార్డుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, కాబట్టి మళ్ళీ పెడుతున్నామని చెబితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు జరిగినటువంటి ప్రాంతం అండి ఇది. మా తండ్రి గారు ఉన్నప్పుడు, లేకపోతే రోసయ్య గారు ఉన్నప్పుడు ఈ అనంతపూర్ ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ ప్రజలకి
ఉపాధి కలుగుద్దనే ఉద్దేశంతో చేసినటువంటి అవకాశం అండి ఇది. ఆ ప్రాంతంలో కూడా ఈ విమానాలు తయారు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం పరిసరాలని ఉద్దేశంతో పెట్టినటువంటి ఫ్యాక్టరీ అది, ఫైటర్ జెట్ విమానం. అది తెలియదు. అది తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా నిజం చెప్పడు. ఈ పిల్లగాడికి అసలు అప్పుడు లాగులు దొరుకుతున్నాడో మరి ఏం దొరుకుతున్నాడో కూడా చెప్పలేము. మాది ఫ్యాక్షన్ అంటాడు, వాళ్ళదేమో ఫైటర్ జెట్ అంటాడు, ఇంకోటి మాది కియా అంటాడు, వాళ్ళదేమో కిడ్నాప్ అంటాడు. కియా ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారండి? కియా ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. చూడండి, చరిత్ర తిరగమనండి. కియా ఫ్యాక్టరీ చేసింది రాజశేఖర రెడ్డి గారండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేసి చేశారు, ప్రారంభించారు. దాన్ని కూడా మేము కిడ్నాప్ ఫ్యాక్టరీ అంటే ఎవరిని కిడ్నాప్ చేశారు? మీ ఇంట్లో మనుషుల్ని ఏమన్నా కిడ్నాప్ చేశారా? లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా కిడ్నాప్ చేశారా? రాబోయే రోజుల్లో ఒక 3-4 నెలల్లోనే, తొందర ఎందుకు, నువ్వు మీ తండ్రి గారిని కిడ్నాప్ చేసి సీఎం కుర్చీ ఎక్కే పరిస్థితి ఉంది. దానికి ఆ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి నచ్చజెప్పి నీకు సర్ది చెప్పి వచ్చాడు. గుర్తుందో లేదో లోకేష్ గారు, అంతా 4 రోజుల క్రితమే జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఉండగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండగా, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అయి ఉండి ప్లస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో నివాసాలు ఉండి ప్రధానమంత్రి గారు ఇక్కడ కలవటం ఏందండి? మీ రహస్య సంభాషణలు దేనికి? అటు పవన్ కళ్యాణ్ని ఇటు చంద్రబాబు నాయుడిని ఒప్పించి లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలి. అట్లా చేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏడుండి మాకు పనిచేస్తారు. పిల్లగాడ నువ్వు పోయి ఆడ పరిపాలించుకోరా, నేను మీ అయ్యకను అతనికి సమాధానం నచ్చజెబుతాను, వాళ్ళకి ఏదోటి చేద్దాం మన కేంద్రంలోని మీ ఇళ్ళకు వచ్చి నచ్చజెప్పిన పరిస్థితి నరేంద్ర మోడీ గారిది. రాష్ట్రం ఒక చోట, ప్రధానమంత్రి కలిసేది ఇంకొక రాష్ట్రంలో. అసలు మీకు విలువ ఉందనేనా? ప్రధానమంత్రి మీకు విలువిచ్చాడా? మీకేమన్నా కొద్దిగా ఆలోచన విధానం ఉందా? మిమ్మల్ని ప్రధానమంత్రి గారు కలవాలి అనుకున్నప్పుడు మేము ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటామండి, ఆడికి రాండి, మా ప్రాజెక్టులు చాలా ఉండే, ఏదో ప్రాజెక్టు ఓపెన్ చేయండి, అక్కడ మా ఇళ్ళకి వచ్చి కలవండి అంటే, ఓహో మర్చిపోయి మీకు ఇల్లు లేవు కదా ఇద్దరికి, సారీ నాదే పొరపాటు, మీకు ఇల్లు లేవు కదా, నరేంద్ర మోడీ గారు రోడ్డు మీద కలవటమే కానీ మీరు ఇల్లు లేవు, ఇక్కడ శాశ్వతంగా ఇల్లు కట్టుకున్నారు, కోట్ల రూపాయలతో కట్టుకున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని వదిలేసి పరాయి రాష్ట్రంలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు మీరు, ఇంకా మీరు రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తారండి? రాష్ట్రం గురించి ఏం పరిపాలన చేస్తారు? రాష్ట్ర ప్రజల గురించి బాగోగులు ఏం చేస్తారు?